ఓం నమో నారాయణాయ నమశివాయ. గరుడ పురాణంలో మనం నిన్న మాట్లాడుకున్న దానిలో మనుషులలో కూడా 4 వర్ణాలు అన్నట్టుగా మాట్లాడుకున్నాం. అయితే ఇందులో ఈ వర్ణాల తాలూకు ఏవైతే ఉన్నాయో అవి చేసే పనిని బట్టి అన్నాం. ఒకవేళ నువ్వు ఆ పని వేరే చేస్తే నువ్వు అదే అన్నట్టు. ఇప్పుడు మనం ఎలాగైతే అన్ని కులాల వాళ్ళు కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారో ఒక రకంగా అలాగే నువ్వు చివరి పని వాళ్ళది అన్నట్టు. సో కంటిన్యూషన్. వీరే కాక మానవులలో మొత్తం నిన్నేమనుకున్నాం, 84 లక్షల రకాల ప్రాణులు, అందులో 4 రకాలు డివైడ్ చేస్తున్నప్పుడు మనదొచ్చేసి మనుష్య దేవులను జరాయుజులు అంటారు. ఈ జరాయుజుల్లో కూడా మానవ ప్రాణి కదా. మరలా మనలో వచ్చేసి మానవులు ఎవరెవరు బిల్లులని, తుంబులని, మ్లేచ్చులని, మరెన్నో ప్రకారాల జాతులని. మనుషులలో కూడా బిల్లులు, తుంబులు, మ్లేచ్చులు. జీవులలో వేల సంఖ్యలో రకాలున్నా ఆహారం, మైథునం ఇస్ నథింగ్ బట్ సెక్స్, నిద్ర, భయం, క్రోధం అన్నింటికి ఉంటాయి మరల. సో ఇన్ని లక్షల ప్రాణుల్లో ఇన్ని రకాలుగా ఉన్న ప్రతి ఒక్క ప్రాణికి ఆకలేసిద్ది, సెక్సువల్గా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది, నిద్రపోతాయి, భయం ఉంటుంది, క్రోధం ఉంటాయి, అన్నింటిగా ఉంటాయి. కానీ వివేకం కొందరికే ఉంటుంది. మనిషో పశువు అంటారు. దాని అర్థం ఏంటి? పశువుకు ఆలోచన శక్తి చాలా తక్కువ, నువ్వు మనిషివిరా, నీకు ఆలోచన శక్తి ఉండిద్దిరా అంటారు అలా. సో వివేకం కొందరికే ఉంటుంది. శారీరక సంరచన కూడా అన్నింటికి ఒకేలా ఉండదు. సో ఫిజికల్ కూడా అన్ని కూడా ఒకలాగా ఉండవు. ఒకే పాదం నుండి 8 పాదాలున్న ప్రాణులు కూడా ఉంటాయి. 2 పాదాలున్న మానవ జాతి. సో మనం 2 కాళ్ళు. మిగతా ప్రాణులు కొన్నింటికి 1 పాదం ఉంటాయి, కొన్నింటికి 8 పాదాలు ఉంటాయి. ఐ థింక్ అమీబా అనుకుంటే 8 పాదాలు ఉన్నది. ఇలా మరికొన్ని ప్రాణులు ఉంటూనే ఉంటాయి. కృష్ణసారమను పేరు గల మృగం నివసించే ప్రదేశాన్ని ధర్మదేశం అంటారు. కృష్ణసారమను అంటే కృష్ణసారం, ఆ పేరు గల ఒక మృగం ఉండిద్దట. ఆ ప్రదేశం అంటే ధర్మదేశం అంటారట. బ్రహ్మాది దేవతలంతా అక్కడే నివసిస్తారు. పంచమహాభూతాలలో ప్రాణులలో బుద్ధిజీవి, బుద్ధిజీవులలో మనిషి, మనుషులలో బ్రాహ్మణ వర్ణులు శ్రేష్ఠులు. నేను మరలా చెప్తున్నా, పుట్టుకతో బ్రాహ్మణులు కాదయ్యా, అన్ని నేర్చుకున్నటువంటి వాళ్ళు, అందరి పట్ల సమదృష్టి కలిగినటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు. సో బ్రహ్మాది దేవతంతా నివసించేది కృష్ణసారమనే ప్రాంతం కనుక అయినట్టయితే పంచమహాభూతాలలో ప్రాణి గొప్పది. ఈ ప్రాణులలో వచ్చేసి బుద్ధిజీవి అయినటువంటి బుద్ధిజీవి, ఈ బుద్ధిజీవులలో మనిషి, ఈ మనుషుల బ్రాహ్మణ వర్ణులు శ్రేష్ఠులు అని చెప్తుంటే ఎవరు శ్రేష్ఠులు అన్నదానికి చెప్తున్నారు. స్వర్గాన్ని కానీ మోక్షాన్ని కానీ సాధించుకునే అవకాశం మానవ శరీరానికే ఉంటుంది. సో స్వర్గమా లేదన్నప్పుడు మోక్షమా అంటే మానవ శరీరానికే ఉంటుంది. అటువంటి మానవ శరీరం లభించి కూడా దానిని సత్కర్మలకు, మోక్ష సాధనకు వాడని వారు తమని తామే మోసగించుకుంటున్నట్టు లెక్క. సో ఎన్నో జన్మలకు ఉత్తమమైనది మానవ జన్మ. ఈ మానవ జన్మ ద్వారానే నువ్వు మోక్షానికి వెళ్ళటమా స్వర్గానికి వెళ్ళటం పాసిబుల్ అయింది. మిగతా ప్రాణం వల్ల కాదు అది. నువ్వు అది ఉపయోగించుకోకుండా ఉన్నావు అనుకో, ఇక నువ్వు అన్నవాడివి ఏ రకంగా ఏంటి రాబు అంటే ఇక నువ్వే ఆలోచించుకుని నువ్వు మోసగించుకున్నట్టు లెక్క. 100 కాసులు ఉన్నవాడు 1000 కాసుల కోసం, 1000 కాసులు గలవాడు 1,00,000 కోసం ప్రయత్నిస్తాడు. అదే 1,00,000 కాసులు ఉన్నవాడు రాజ్యం కావాలంటాడు. ఈరోజు జరుగుతుంది మొత్తం అదే. నేను ₹1,00,000 శాలరీ అనుకున్నా. ₹1,00,000 శాలరీ రాగానే ఈ కంపెనీకి ఎండీ అవ్వాలనుకుంటా. ఎండీ అవ్వగానే ఈ దేశం అంతా నాకు కావాలనుకుంటూ ఉంటాను. లైక్ ఎగ్జాక్ట్ అదే చెప్తున్నాడు. ఇక రాజుకి వాడికున్న రాజ్యం సరిపోదు, మొత్తం పృథ్వీనే, ఈ ప్రపంచం అంతా నాకు కావాలనుకుంటా ఉంటాడు, ఈ భూమండలం అంతా. అలా పృథ్వీ శాసనుడైన చక్రవర్తి దేవేంద్ర పదవిని అధిష్ఠించాలనుకుంటాడు. దేవేంద్రుడు అంటే ఇంద్రుడు. భూమి మీద మొత్తం నాదే, ఇక స్వర్గంలో ఇంద్రుడు పదవి కూడా నాకే కావాలి, దేవతలు కూడా నేను రాజును కావాలి. ఆ ఇంద్రుడైనా తృప్తిగా ఉంటాడంటే అక్కడ కూడా సుఖంగా ఉండడు. సో ఆ ఇంద్రుడు తృప్తిగా సుఖంగా విశ్రాంతి జీవిస్తుంటే అది లేదు. ఇలా మొత్తం మానవ జాతిని ఒకే మనసు, ఆ మనసును ఒకే తృష్ట శాసిస్తున్నాయి. ఈ మనసు, ఆ కోరికలే మనల్ని శాసిస్తూ ఉన్నాయి. ఈ కోరికల వల్ల దానికి బానిసైనటువంటి మనిషి నరకానికి పోతాడు. ఈ కోరికను జయించిన వానికి తృప్తి లభిస్తుంది. ఆ మనిషి ఆ తృప్తి వల్ల ఉత్తమ లోకాలను పొందుతాడు. సో సింపుల్ ఫార్మాట్. కోరికలే దుఃఖానికి హేతువు. గౌతమ్ బుద్ధుడు ఏదైతే చెప్పాడో అదే ఇందులో ఉన్నది. అందుకే గౌతమ్ బుద్ధుడిని ఏమంటారు, విష్ణువు యొక్క స్వరూపం అని చెప్పేసి మొన్న మన అయోధ్య రామాలయంలో మన బాలకరాముడిని ప్రతిష్ఠించే ప్రాణప్రతిష్ఠ
ఆ విగ్రహానికి అటుపక్క ఇటుపక్క దశావతారాలు ఉన్నాయి. అందులో గౌతమ బుద్ధుడు కూడా ఉన్నాడు. ఎందుకు ఏంటంటే ఆయన చెప్పినవన్నీ కూడా ఆల్మోస్ట్ మన పురాణ ఇతిహాసాల్లో ఉన్నవే. అవే మన బుద్ధుడు భగవానుడు చెప్పున్నాడు. దానివల్లే అతను కూడా స్వరూపం అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎందుకంటే ద్వాపర యుగంలో కృష్ణ భగవానుడికి చెప్పిన కొన్ని, త్రేతాయుగంలో రాముడు పరశురాముడు ఇలా, దానికి ముందు వచ్చేసి కృతయుగంలో అంటే సత్యయుగంలో వచ్చేసి ఎవరైతే ఉన్నారో మన వామనుడు కావచ్చు, లేదన్నప్పుడు అంతకుముందు నరసింహస్వామి అవతారం కావచ్చు, మత్స్య అవతారం, కూర్మ అవతారం, అవి చేసినటువంటి వాళ్ళ ద్వారా జరిగిన మంచి కావాలి, లైక్ ఇవన్నీ మొత్తం చూసుకుంటుంటే గౌతమ బుద్ధుడి యొక్క బోధనలు మీకు అవన్నీ కనిపిస్తాయి. అందుకే గౌతమ బుద్ధుని కూడా మన విష్ణుమూర్తి యొక్క దశావతారాల్లో ఒక అవతారం అంటే చెప్తూ ఉంటారు. సో మనిషి ఉత్తమ లోకాలను ఎలా పొందుతాడు ఏంటి మాట్లాడుకున్నాం కదా, రేపు రేమైనా డిస్కస్ చేద్దాం.